రంగంపేట మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రంగంపేట తహసీల్దార్ కె అనసూయ పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ కార్యాలయాలకు శాంతియుతంగా ర్యాలీ చేసుకుని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. మత స్వేచ్ఛకు భంగం కలిగించే 1950 ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి ఉత్తర్వుల ఆర్డర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని దళిత క్రైస్తవులు దళితకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అడప అరుణ్ కుమార్, సెక్రటరీ జాన్శ్యామ్, ట్రెజరర్ కోటేశ్వర్, జిల్లా ఫెలోషిప్ ఏ విజయ్ కుమార్, జి అమృతరావు, జడ్సన్, కుసుమాంచి కృష్ణరాజు, గొల్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. రంగంపేట మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ తరపున రంగంపేట మండలంలో ఉన్న దళిత సంఘాల తరపున రంగంపేట మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఎండిఓ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో, దళితుల మీద జరుగుతున్న దాడుల విషయంలో నిరసన తెలియజేస్తూ ఒక మెమోరాండాన్ని మేము సమర్పించడం జరిగింది. దాని విషయంలో అధికారులు స్పందించి క్రైస్తవులకు, దళితులకు భద్రత కల్పించాలని, మత స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని మేము సేవకులుగా ఈ రాష్ట్రం యొక్క క్షేమం కోసం, నాయకుల యొక్క మంచి పరిపాలన కొరకు మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. దయతో అధికారులు, నాయకులు మరి గౌరవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, మరి రీజనల్ నాయకులు, మండల ఫెలోషిప్ నాయకులు రావడాన్ని బట్టి ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కార్యక్రమం కొరకు రాబోయే దినాల్లో మరి 11వ తారీఖున లేకపోతే రాజమండ్రిలో జరుగుతున్న ర్యాలీ కొరకు మేమందరం కూడా సంసిద్ధం అవుతున్నాం. దానికి అధికారులు, నాయకులు, మరి సేవకులు అందరూ సహకరించాలని ప్రేమతో మనవి చేస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అనపర్తి రీజనల్ చైర్మన్, నా పేరు అమృతరావు. ఈరోజు రంగంపేట మండలంలో ఉన్నాం. ఫాస్టర్స్ ఫెలోషిప్ అరుణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దేని నిమిత్తం అంటే యేసు ప్రభుని నమ్ముకుని క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ తీసివేస్తున్న 1950 ఉత్తర్వులు ఏదైతే రాష్ట్రపతి ఉందో దాని విషయంలో క్రైస్తవులుగా మేమందరం కూడా మనోభావాలు దెబ్బతిని మా స్వేచ్ఛను హరించి వేస్తుందని దాన్ని రద్దు చేయాలని, దీని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారైతే అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే చర్య తీసుకుని న్యాయం చేయాలని ఈ మీడియా వారి ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాస్టర్స్ క్రైస్తవుల తరపున రాష్ట్రంలో ఉన్న దళితుల మీద చేస్తున్న దాడుల తరపున, చర్చిల మీద చేస్తున్న దాడుల తరపున రంగంపేట మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో లౌకిక రాజ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మరి 1956 యాక్ట్ రద్దు చేయాలి. 1956 యాక్ట్ రద్దు చేసి బీదలకు, పేదలకు, దళితులకు, క్రైస్తవులకు న్యాయం చేకూర్చాలి. ఇది ప్రజాస్వామ్యం. కానీ ఇదే ప్రజాస్వామ్య విధానాన్ని మరి తూట్లు పడుస్తూ మరి ఉండి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న అనుసరించే విధానం ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఉంది, లౌకిక రాజ్యాన్ని తూట్లు పొడిచే విధానంగా ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టవలసిందిగా మరొక్కసారి విజ్ఞాపన చేస్తున్నాను. ఎవాంజలిస్ట్ కృష్ణరాజు, బైబిల్ మిషన్.